బీసీల కోసం జైహో బీసీ అని చెప్పి సభలు పెడతా అంట. అంటే ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు జైహో బీసీ అని పడతావు, అధికారం ఉన్నప్పుడు బీసీలకి ఒక్క బీసీలకి ఏం చేశాం? ఇస్త్రీ పెట్టించాం. ఇయే కదా మనం చెప్పేది. గొర్రెలు ఇచ్చాం, ఇస్త్రీ పెట్టించాం, కళ్ళు గీయటానికి తునగాల బండి ఇచ్చాం, కొడవలు ఇచ్చాం. అంటే కులవృత్తులు, బీసీలు కులవృత్తుల్లోనే ఉండిపోవాలి. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన కులాలు కానీ, పేదరికలు ఉన్నటువంటి దళితులు కానీ వీరందరూ దేశ విదేశాల్లో వెళ్తున్నారంటే నాడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్ ద్వారా చదువు మొత్తాన్ని ఉచితం చేయటం ద్వారా ఎంతో మంది వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుని, వృత్తి విద్య చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడ్డారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు మీరు బీసీలకు ఏం చేశారు? ఒక్క మాట చెప్పగలిగావా? పోనీ ఆ సభలో చెప్పావా? నేను 14 నుంచి 19 దాకా వెనుకబడిన కులాల అభ్యున్నతికి ఈ మహిళరాళ్లు ఈ గుర్తుంచుకునేటువంటి ఈ పనులు చేశాను, లేదా అంతకుముందు నా 14 ఏళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన 14 ఏళ్లలో బీసీలకు ఇది చేశాను అని ఒక్క మాట చెప్పగలిగావా? చెప్పలేవు. లేదు, ఎందుకంటే ఒక్క పని చేయలేదు. ఓట్లు వచ్చినప్పుడు బీసీలు కావాలి, బీసీలు జైహో అనాలి, టీడీపీకి బీసీలు వెనుముక అని చెప్పి ఒక మాట మాట్లాడాలి, వాళ్ళని ఒప్పేయాలి, గాలి కొట్టాలి, బీసీలు ఓట్లు సంపాదించుకోవాలి, అధికారాన్ని మీరు పంచుకోవాలి. నేను బీసీలకి రుణపడి ఉన్నాను, మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది. ఓట్లు వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు నోట్లు వచ్చే భాష. బీసీలకి నేను రుణపడి ఉన్నాను, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెనుముక, బీసీలకి నేను రుణం తీర్చుకునే బాధ్యత నాది. ఎన్నిసార్లు బాధ్యత లేని ప్రవర్తన, బాధ్యత లేని మీ ప్రవర్తన మీది ఇన్నాళ్ళు. ఎందుకని బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు? మైనార్టీలకు రంజాన్ తోఫా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి రంజాన్ తోఫా? ఆ రోజు నువ్వు ఒక పాయసం, ముక్కిపోయిన పాయసం ప్యాకెట్ ఇస్తే సరిపోద్దా? ఆ పాయసం ప్యాకెట్ హెరిటేజ్, నెయ్యి హెరిటేజ్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముకుంటాకి రంజాన్ తోఫా. క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక మన హెరిటేజ్ సామాన్ని అమ్ముకుంటాం. అరే నిజంగా మైనార్టీలు ఉద్ధరించబడాలంటే ఏం చేయాలి? చదువు నేర్పాలి, నాణ్యమైన చదువు నేర్పాలి, వృత్తి విద్యలు నేర్పాలి, ఉద్యోగ అవకాశాలు కల్పన చేయాలి. అది లేదు. రంజాన్ తోఫా ఇస్తా అంటే రంజాన్కి సేమియా వండుకుని తింటే అయిపోతుంది. అది కూడా హెరిటేజ్ సేమియా వండుకోవాలి, హెరిటేజ్ నెయ్యి పోయాలి. ఇది మైనార్టీలకు మాత్రం 5 ఏళ్లలో మంత్రి లేదు. అధికారం ప్రజల నుంచి మాత్రం ఓట్లు ఇప్పుడు మాత్రం మైనార్టీలు ఓట్లు వేయాలి. 5 సంవత్సరాల్లో మైనార్టీ మినిస్టర్ లేడు. ఇది ఈయన మైనార్టీల పట్ల వాళ్ళ రక్షణకి బాధ్యత తీసుకుంటాడంట ఇప్పుడు కొత్తగా. గుంటూరు ఛానల్ను పరుచూరుకి తెస్తా, ప్రకాశం జిల్లా మొత్తం గోదావరి నీళ్లతో ప్రతి చేను తడిపేస్తా. 14 నుంచి 19 దాకా ఉన్నాం కదా మనం. అప్పుడు గుంటూరు ఛానల్ పరుచూరు దాకా తీసుకెళ్లే ఖాళీ దొరకలేదా? మనసు రాలేదా? ప్రకాశం జిల్లాలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా అదే ఊళ్ళో ఉద్యోగం కల్పిస్తా అంట. వినండి ఆయన మాటలు. పేదరికం లేని సమాజం సృష్టించే బాధ్యత నాది. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏ పేదవాణ్ణి పేదరికం లేకుండా చేశావు? ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావంటే చదువు నేర్పటం అనేది ప్రభుత్వ బాధ్యత కాదు, చదువు యొక్క బాధ్యత ప్రైవేటు వ్యక్తులు తీసుకోవాలని చెప్పని ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఉద్యోగంలో ఉండి 2015-16 సంవత్సరంలో 14-19 మధ్య అనేక సార్లు నొక్కి వక్కాణించినటువంటి దుర్మార్గపు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం బాధ్యత కాదన్నావు చదువు నేర్పటం. మరి చదువు ప్రభుత్వం నేర్పపోతే పేదరికం ఎలా పోతుంది? ఏ పేదవాడి ఇంట్లో అయినా పేదరికం పోవాలంటే ఆ పేదవాడి ఇంట్లోని పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం నమ్మిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చదువు పట్ల 70,000 కోట్ల రూపాయలు ఎల్కేజీ నుంచి అంటే 1వ క్లాస్ నుంచి పీజీ వరకు ఉన్నత విద్యలో సమూలమైన మార్పులకు కానీ, నాణ్యమైన విద్య నేర్పడం కోసం కానీ, సౌకర్యాల కల్పన కోసం కానీ ఈ 5 సంవత్సరాల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాడు చదువు ప్రభుత్వం యొక్క బాధ్యత అని భుజానికి ఎత్తుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే నువ్వెవరివి? ఏం మాట్లాడావు? ఈయనంట జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పన్నుల రూపాయన లాక్కుంటాడంట. ఈయన 15 రూపాయలు ఇస్తాడంట, పన్నులేయడంట. ఆ 15 రూపాయలని 100 ఎలా చేయాలి, 100ని 1000 ఎలా చేయాలో ఈయన నేర్పిస్తాడంట. మీరు 2 ఎకరాల రైతు కడుపున పుట్టి చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్లకి ఎలా ఎదగాలో నువ్వెదిగావు తప్పితే ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి ఈ 14 ఏళ్ల నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరిని 15 రూపాయలు ఇచ్చి 100ని 1000 చేసేటువంటి విద్య ఎవరికి నేర్పించావు? ఎవరికి నేర్పించావంటే నీ ఎమ్మెల్యేలకి, నీ మంత్రులకి నేర్పించావు. 15ని 100 చేయాలి, 100ని 1000 చేయాలనేది నేర్పించావు. ఆయన మాట్లాడతాడు. ఇంట్లో బాబాయ్ కూతురు మీ వ్యతిరేకం, మీ సొంత చెల్లి వ్యతిరేకం అని చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. హరికృష్ణ గారు మీకు వ్యతిరేకమా కాదా? నందమూరి హరికృష్ణ గారు వ్యతిరేకమా కాదా? ఎన్టీ రామారావు గారు మీకు వ్యతిరేకమా కాదా? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మీ మీద పుస్తకం రాశాడా లేదా వ్యతిరేకమే కాదా? మీ వదిన గారు దగ్గుబాటి పురంధేశ్వరి గారు మీకు వ్యతిరేకమా కాదా? మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేశాడా లేదా మీకు వ్యతిరేకంగా? మీ సొంత అక్క కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేశారా లేదా? వీళ్ళంతా ఎవరు? మీ మా పిల్లనిచ్చిన మామగారు వ్యతిరేకం, తోబుట్టిన తమ్ముడు వ్యతిరేకం, బావమతి వ్యతిరేకం, తోడళ్ళుడి వ్యతిరేకం, వదిన గారి వ్యతిరేకం, అక్క వ్యతిరేకం, అక్క కుటుంబం వ్యతిరేకం. మరి వీళ్ళందరూ ఎవరు? మరి మన ఇంటి వాళ్ళు చేస్తేనేమో అది రాజకీయమా? ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారి తప్పులా? కాస్త నోరు మాట్లాడేప్పుడు అంటే ఏంటంటే ఈనాడు, జ్యోతి వీళ్ళు రాయరు, చూపిస్తారు కాబట్టి మన చరిత్ర అంతా ఎవరికి గుర్తుండదు అనుకుంటారు మీరు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నప్పుడేమో దోచుకోవటం, దాచుకోవటం, అధికారాన్ని తన చుట్టూ ఉన్నటువంటి తన చుట్టాలకి పంచిపెట్టడం, చుట్టాలకి మాత్రమే పంచిపెట్టడం. అధికారం పోతే మాత్రం రండి, కదిలి రండి, బీసీలు కదిలి రండి, ఎస్టీలు కదిలి రండి, మైనార్టీలు కదిలి రండి, పేదలు కదిలి రండి. ఎందుకు? ఇన్ని మొయిటాకి, పల్లకిలో మొయిటాకి ఇన్ని కావాలి. అధికారం ఎక్కాక బీసీలు ఉండరు, మైనార్టీలకి మంత్రి ఎవడు, ఎస్టీలకి మంత్రి ఎవడో కనపడ్డావు. కమ్మారు ఒక 6, రెడ్లు ఒక 5, 4, కాపులు ఒక 3, వయసులో ఒకడో. ఇట్లాంటి అగ్రవర్ణాలకు మాత్రం 25లో రాజ్యాధికారాన్ని పనిచేస్తాడు మెజారిటీ. ఓట్లు వేసేప్పుడు మాత్రం బీసీలు రండి, కదలరా. ఎవడు కదలు రావాలి? ఎందుకు కదలు రావాలి? నీ జన్మలో ఎప్పుడన్నా ఈ ప్రజలకు కానీ, ఈ పేదలకు కానీ, లేదా బీసీ కులాలకు కానీ, లేదా ఎస్సీ కులాలకు కానీ, ఎస్టీ కులాలకు కానీ ఒక్కటంటే ఒక్క మైలు రాయి నీ జన్మలో ఇప్పుడు చెప్పగలుగుతున్నావా? ఇది
రాజశేఖర రెడ్డి గారు ఒక 108 తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు పిల్లలకు ఉన్నత చదువులు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ ని అద్భుతంగా తయారు చేస్తున్నాడు. 70,000 కోట్లు ఖర్చు పెట్టి మైలురాళ్ళు 4 పోర్టులు నిర్మాణం చేస్తున్నాడు. ఇట్లాంటి ఒక్కటంటే ఒక్క పథకం చంద్రబాబు నాయుడు మీ జన్మలో ఈ రాజకీయ చరిత్రలో నేను గుర్తుండిపోయేటువంటిది ఈ పథకాన్ని చేశానని, లేదా 2014 నుంచి 19 దాకా ఇవాళ కనిగిరిలో ఏం చెప్పాలి? దమ్మున్నాడు రాజకీయ నాయకుడైతే 2014 నుంచి 19 దాకా నేను మీకు ఈ రకమైనటువంటి పరిపాలన బ్రహ్మాండంగా అందించాను. మళ్ళీ అదే పరిపాలన తీసుకొస్తాను. ఇవాళ మీరు కష్టాలు పడుతున్నారు కాబట్టి మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అని చెప్పే దమ్ముందా? చెప్పే సినిమా లేదు. మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తది. కర్ణాటకలో బస్సు ఎక్కుతున్నారు కాబట్టి ఆడవాళ్ళకి బస్సు. అంటే ఎక్కడన్నా ఒక రాజకీయ పార్టీ గెలిస్తే ఆ రాజకీయ పార్టీ మేనిఫెస్టోని కాపీ కొట్టి ఇక్కడ పెట్టేటువంటి దిక్కుమాలిన కర్మ తప్పితే ఇటువంటి మీటింగులు 10 కాదు, 20 కాదు, 30 పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారికి సిగ్గుండాలి, మీకు సిగ్గుండాలి. 2019లో మీరు మీ కొడుకు దొంగలని చెప్పని అతను అన్నాడు. అతను ఒక బుద్ధి లేని జీవని, అతనికి రాజకీయాలు తెలియవని, అసలు ఏమీ చేత కాదని చెప్పి మీరు మాట్లాడారు. మీరిద్దరూ కలిసి ఇప్పుడు మేమంతా కలిసిపోయాం, మాకు ఓటేసేయండి, మేము ముద్రిస్తామని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. 14 నుంచి 19 దాకా ఈ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచినటువంటి మీరు 600 హామీలు ఇచ్చి ఇట్లాంటి మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ ఇస్తా అన్నారు. 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి అన్నావు, డ్వాక్రా మాఫీ అన్నావు, బెల్ట్ షాపులు రద్దు అన్నావు, సెల్ ఫోన్లు ఇస్తా అన్నావు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు. ఏమైనాయి ఈ మేనిఫెస్టోలన్నీ? గాలికి వదిలేసి కనీసం ఎక్కడ దొరకకుండా మేము ఎవడంటే మామూలుగా ఈ పాత కాగితాల పుస్తకాల్లో ఎక్కడో కొనుక్కొచ్చి దాచుకుని మేము ఫోటో స్టాట్లు తీసుకుని ఉంచుకున్నాం. ఎందుకంటే మొత్తం లేకుండా చేసావు కదా. 14 మేనిఫెస్టోని ఎక్కడ కనపడకుండా చేసావు కదా. మరి ఇవన్నీ ఏమైనాయి? ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రతి గ్రామానికి, పట్టణానికి మంచినీటి సరఫరా, ప్రతి వీధికి